దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారండి? ఈ 40 days గెత్సెమనే నుండి గొల్గొతా వరకు ఈ ధ్యానాల్లో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి మనం ధ్యానం చేయబోతున్న అంశము కురేనుడైన సీమోను తను సిలువను మోయుటకు బలవంతం పెట్టిన సన్నివేశాన్ని, ఆ సందర్భాన్ని ధ్యానం చేయబోతున్నాం. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. కురేనుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. అతడు అలెగ్జాంద్రునకును రూఫునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయన తీసుకుని వచ్చింది. గొల్గొతా అనగా కపాల స్థలం అని అర్థము. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, మరి సిలువ ధ్యానాలు గెత్సెమనే నుండి గొల్గొతా వరకు ఈ దినము కురేనుడైన సీమోను గురించి ధ్యానం చేస్తూ ఉండగా నీ వాక్యం చేత బలపరచండి అయా. ప్రభాతులు కొన్ని విషయాలు నేర్చుకుని వాక్యానుసారం జీవించటకు కృప చూపించమని సన్యాసానికి అప్పచెప్పుతూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 3 సువార్తల్లో రాయబడిన సందర్భము ఇది కురేనుడైన సీమోను గురించి. ఈ మార్కు రాసిన సువార్తలో మార్క్ అయితే తన ఫ్యామిలీ గురించి కూడా రాశాడు. చాలా చిన్న లైన్ ఇది. ఎలా ఉంటుందంటే స్కూల్లో ఎస్సే రైటింగ్ అని చెప్పేసి రైట్ అబౌట్ అవర్ యూనివర్స్, అంతే, యూనివర్స్ గురించి రాయాలి. అంటే ఈ కురేనుడైన సీమోను గురించి చిన్న లైన్ మాత్రమే ఉంటుంది. ఆయన గురించి ఇప్పుడు చెప్పాలి, ఆయన గురించి మనం ఆ ధ్యానం చేయాలంటే చాలాసార్లు ఈ వాక్యాన్ని రిపీట్ చదవాల్సి వచ్చింది. అసలు ఈయన ఏంటి, దీన్ని ఏం నేర్చుకోవచ్చు? ఎందుకంటే బైబిల్లో ఊరికనే ఏది కూడా చెప్పబడలేదు. ఒక అంశం గురించి చెప్పబడింది అంటే అందులో చాలా లోతైన విషయం ఉంటుంది. కాబట్టి ఈ దినం దీని గురించి నేను చాలా రోజులు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమైనాయి. అవి మీతో నేను పంచుకుంటాను. ఈ మార్కు ఆ సువార్తలు అయితే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి రాశారు. ఏమనంటే అలెగ్జాంద్రు, రూఫ్ ఇద్దరు తన పిల్లల గురించి రాశారు. వారికి తండ్రి అని చెప్పి ఈ మార్కు సువార్తలో మనం చూస్తున్నాం. వాళ్ళు ఎవరు అనేది మనకంత క్లియర్ తెలియకపోవచ్చు. అయితే మార్క్ సువార్త రాసినప్పుడు నాకు తెలిసి ఆనాడు సంఘానికి వీళ్ళు చాలా పరిచయస్తులు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. వాళ్ళ గురించి డీటెయిల్స్ ఎక్కర్లేదు. కానీ ఒక రోమపత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో ప్రభునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి అని పౌలు చెప్పాడు. ఈ రూఫు ఇక్కడ చూస్తే మనము కురేనుడైన సీమోను వారి పిల్లలే అని అర్థం చేసుకోవచ్చు. అయితే కురేనుడైన సీమోను గురించి మార్కు సువార్త, మత్తయి రాసిన సువార్తలో మనం చూస్తాము. ఈ 2 సువార్తల్లో ఒక మాట ఉంటే సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసిరి అని మాత్రం రాయబడి ఉంది. లూకా రాసిన సువార్తలో చూస్తే మాత్రము 23వ అధ్యాయము లూకా రాసిన సువార్త 26వ వచనంలో వారు ఆయనను తీసుకుని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనుడైన సీమోనను ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి అంటది. ఇక్కడ ఒక్క దగ్గరే యేసు వెంట మోయుటకు అని రాయబడింది. లూకా ఒక్కడే మాట రాశాడు, యేసు వెంట మోసెను అని. ఈ కురేనుడైన సీమోను గురించి మనం కొద్దిగా ఆలోచన చేస్తే అతను ఎక్కడి వాడు అనంటే ఇతను నార్త్ ఆఫ్రికాకు చెందినవాడు. చాలా మంది అప్పుడు యూదులు అనేక దేశాల్లో ఉన్నారు. ఈ ఆఫ్రికా అనే ఒక దేశంలో కూడా యూదులు ఉన్నారు. నేను ఆఫ్రికన్. ఇంకోటి ప్రస్తుతము ఆనాడు సీమోను ఉన్న ప్రాంతం వచ్చేసి ప్రస్తుతం ఏంటంటే లిబియా ప్రాంతము ప్రజెంట్. అయితే ఈయన సీమోను అనేది అక్కడ చాలా ఫేమస్ నేమ్. అది యూదుల్లో చాలా ఫేమస్. అది గ్రీకులు కూడా చాలా కామన్ నేమ్ అన్నమాట. చాలా మందికి ఉండే పేరు అది సీమోను అనేది. అలాగే ఇక చూస్తే ఇక్కడ ఈ సందర్భంలో మనకి 2 సీమోలు కనపడతారు. ఒక సీమోనేమో యేసు ప్రభు వెంట సిలువను మోసినట్టు చూస్తున్నాం. ఇంకొక సీమోనేమో యేసు ఎవరో నాకు తెలియదని బొంకిన సీమోను మనం చూస్తాం. అయితే అది ఇంకా కొంచెం ముందు మనం వాటి గురించి తెలుసుకుందాం.
అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇంకొక సందర్భంలో కూడా ఈ ఈ యొక్క కురేనైన సీమోను గురించి వారి యొక్క ప్రాంతం గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఎక్కడంటే అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో స్టెఫెను సువార్త చెప్తూ ఉన్నప్పుడు ఒక గుంపు కనిపిస్తుంది. నేను చదువుతాను. చాలా మంచి చాలా బాగుంటుంది ఆ ఇన్ఫర్మేషన్ చూస్తే. 6వ అధ్యాయం 8వ వచనంలో స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలు చేయించున్నాడు. అప్పుడు లిబెర్తనీయులు అనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియ సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాటలాటందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరే అంటది. ఇక్కడ ఒక సమాజం ఉంది, కురేనీయుల సమాజం అని ఉంది. అంటే ఇక్కడ యేసు ప్రభు చనిపోయి ఆయన పునరుత్థానం అయిన తర్వాత ఆ సువార్త చెప్తున్నారు కదా, ఆ సువార్త కొత్త విషయం లోకానికి. యేసు ప్రభుని ఇప్పుడు నమ్ముకుంటేనే ఆయన రక్తంలో పాప క్షమాపణ ఉంది, నిత్యరాజ్యానికి ఆయనే మార్గము, సత్యము, జీవం అనే విషయాన్ని కొత్తగా తీసుకెళ్తున్నారు. ఆ టైంలో ఆ యూదులందరికీ పెద్ద ప్రశ్న ఏంటిది అని. దాంతో ఎవరు సువార్త చెప్పినా కూడా వారి గ్రంథాలు ముందేసుకొని వాదించేవారు. వీళ్ళు కూడా ఓల్డ్ టెస్టిమెంట్ లో, పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలను చూపిస్తూ ఏసే నిజమైన దేవుడు, ఏసే దేవుడు అని ప్రూవ్ చేస్తూ వచ్చారు. కానీ స్టెఫెను సువార్త చెప్తున్నప్పుడు కూడా కొంతమంది కొన్ని సమాజములు వారు వచ్చి కూర్చొని ఆయనతో ఆర్గ్యుమెంట్, ఒక డిబేట్ పెట్టుకున్నారు. నువ్వు చెప్పింది నిజమా అని దాంట్లో ఒక గ్రూప్ లో ఆ సమాజంలో ఒక గ్రూప్ ఉంది, కురేనీయుల సమాజం అని. ఈ గుంపులో మరి కురేనీయుల సీమోను ఉన్నాడో తెలియదు కానీ ఆయనకు సంబంధించిన గుంపు అయితే అక్కడ స్టెఫెన్తో తర్కించినట్టుగా మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ చరిత్ర మాత్రము ఈయన గురించి ఒక అద్భుతమైన విషయాన్ని నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు తన గురించి ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఈయన ఎప్పుడైతే సిలువను తాను మోసాడో, సిలువను ఎప్పుడైతే యేసు ప్రభు సిలువను మోయటం అంటే ఆయన దాదాపుగా ఒక 20 మీటర్లు మాత్రమే మోసాడు, అంతకు మించి ఎక్కువ మోయలేదు. ఆయన 20 మీటర్లే మోసాడు. యేసు ప్రభు తర్వాత తన సిలువను తీసుకొని తానే మోసినట్టుగా మనం చరిత్రలో కూడా ఉంది, సువార్తల్లో కూడా ఉంది. సువార్తల్లో యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో యోహాను ఏమని కోట్ చేస్తాడంటే, వారు యేసును తీసుకొని పోయి ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలం అను చోటుకి వెళ్ళెను అని చెప్పాడు. ఆయన యేసు ప్రభు తన సిలువను తీసుకొని కపాల స్థలంకి వెళ్ళాడు. ఆయన సిలువను తీసుకొని వెళ్ళాడు. యేసు ప్రభు మోసాడు. యేసు ప్రభు కంప్లీట్ గా దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. మధ్యలో జస్ట్ ఒక 20 మీటర్స్ మాత్రమే కురేనీయుల సీమోను మోసాడు. చాలా పెద్ద వెయిట్ ఉన్న సిలువ. యేసు ప్రభు ఆల్రెడీ ఆయన గాయపరచబడ్డాడు, తన వీక్ స్టేజ్ లో ఉన్నాడు, జ్వరంతో ఉన్నారు. యేసు ప్రభు తలనొప్పితో ఉన్నాడు, తల ముళ్ళ కిరీటం ఉంది, ఒళ్ళంతా కూడా కొడ దెబ్బలతో చిట్లిపోయి ఉంది. ఆ ఎండలో చెప్పులు లేవు, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, తనకు రక్తం ముద్దలు ముద్దలుగా దారి పొడుగున ఆ రక్తం చిందించబడుతుంది. చాలా చోట్ల యేసు ప్రభు సిలువను వేసుకొని ఆయన తట్టుకొని పడిపోయారు. ఆయన మీద సిలువ పడిపోవటము, భారమైన సిలువ, అంత వేదన యేసు ప్రభు అనుభవించాడు. ఎందుకంటే ఈరోజు నేను రక్షణ ఆనందాన్ని పొందుకున్నామంటే కేవలం ఆనాడు యేసు ప్రభు తను చేసిన త్యాగం, అది ప్రవచనం నెరవేర్చవాలి. కాబట్టి సిలువను దేవుడు ఆయన మీద మోపేసి యేసు ప్రభు నడుచుకుంటూ రాలేదు. ఆయన ఖచ్చితంగా మోయాల్సిందే. పాప భారములు మోసినట్టుగా మనం వాక్యం చూస్తున్నాం. ఆయన గొర్రెపిల్ల, మన పాపం అంతా కూడా ఆయన భారం మోసే సిలువ ఆయన వీపు మీద పెట్టబడింది. ఒక భక్తుడైతే ఏమంటాడంటే, జేమ్స్ అని, ఆయన ఒక మంచి ఒక సిలువ గురించి ఏమంటాడంటే, మనము ఒక సిలువ జీవితాన్ని స్వీకరించడానికి పిలువబడ్డాము అంటాడు. ఈరోజు నేను ఎందుకు పిలువబడ్డామంటే సిలువ జీవితమును జీవించటానికి, ఆ సిలువ జీవితము స్వీకరించడానికి మనం పిలువబడ్డాము. దీనిలో సిలువ మనకు క్రీస్తు చనిపోయాడని బోధించదు. మనం ఏ సిలువైతే స్వీకరించామో ఆ సిలువ క్రీస్తు చనిపోయాడని బోధించదు. మరి ఏం బోధిస్తుందయ్యా అంటే, ఎలా జీవించాలో నేర్పిస్తుంది అని ఒక భక్తుడు జేమ్స్ అనే భక్తుడు చెప్పాడు. అవును, మనందరం కూడా మనము సిలువ జీవితాన్ని మనం స్వీకరించాల్సిందే, సిలువను మోయాల్సిందే ప్రతి క్రైస్తవుడు. అందులో ఫస్ట్ది ఆ ఒక వాక్యాన్ని నెరవేర్చింది ఎవరయ్యా అంటే కురేనీయుడైన సీమోను. యేసు ప్రభు ఆయన చెప్పిన మాటను లూకా రాసిన సువార్తలో మనం చూస్తాము.
యేసు ప్రభు దగ్గర చక్కగా వివరిస్తారు. 9వ అధ్యాయం 22వ వచనంలో మనుష్య కుమారుడు అక్కడ శిష్యులతో ఫస్ట్ టైం దేవుడు రివీల్ చేస్తాడు శిలువ మరణం గురించి. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి, చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పారు. మరియు ఆయన వారందరితో ఇట్లను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, తన శిలువ మరణం గురించి ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఫస్ట్ ఉపేక్షించుకోవాలి, ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణము రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, ఆ నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనెను అని దేవుడు ఆనాడు యేసు ప్రభు చెప్పారు. ఆ మాటను ఫస్ట్ నెరవేర్చింది ఎవరయ్యా అంటే, ఫిజికల్ గా ప్రాక్టికల్ గా చేసింది ఎవరంటే కురేనుడైన సీమోను. ఆ గెత్సెమనే నుంచి గొల్గొతా దారిలో సిలువను మోసిన ఎంత గొప్ప భాగ్యాన్ని నిజంగా కురేనుడైన సీమోను పొందుకున్నాడు. ఈయన గురించి చరిత్ర ఏమని చెప్తుందంటే, క్రీస్తు శకం 100వ సంవత్సరం 100 ADలో తాను రంపముతో 2 ముక్కలుగా కట్ చేయబడ్డాడు, హతసాక్షి అయినట్టుగా చరిత్రలో ఉంది. ఆయన ఈ సీమోను ఎక్కడంటే ఆయన ఐగుప్తులో తను సువార్తను ప్రకటించాడంట ఈ కురేనుడైన సీమోను. ఎందుకు అంటే సంఘంలో రోమపత్రికలు చూసాము, తర్వాత మార్కు చెప్పాడు, అతడు అలెగ్జాండర్ రూఫుకు తండ్రి అంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా సంఘంలో చేర్చబడింది. అపోస్తుల బోధ ఎందును రొట్టె విడిచినందును వారు మానక పాల్పంచినట్టుగా మనం గమనించగలం. కాబట్టి వీరు యూదులైనప్పటికీ వీరు క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించారు. కాబట్టి కుటుంబం అంతా కూడా, పౌలు కూడా ఏమంటాడండి, ఆ రూఫునకు తల్లి నాకు కూడా తల్లి అంటాడు. అంటే తన భార్య కూడా విశ్వాసురాలను మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఆనాడు సంఘము సంఘము విచ్ఛిన్నం అయిపోయింది. ప్రపంచ దేశాలకి నలుమూలల 12 మంది అపోస్తులే కాదు, ఆనాడు సంఘంలో చేర్చబడ్డ అందరూ కూడా ప్రపంచ దేశాలకి వెళ్ళిపోయి సువార్తను చెప్తూ వెళ్ళిపోయారు. గుంపులుగా పోలేదు, ఒంటరిగా వెళ్ళిపోయారు. మన ప్రాంతాలకు కూడా తోమ ఒంటరిగా వచ్చాడు. వరంగల్ ప్రాంతానికి వచ్చినట్టు కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన వరంగల్ ప్రాంతానికి వచ్చాడు, కేరళ ప్రాంతానికి వచ్చాడు, ఇండియాలో సువార్తను చెప్పాడు. అలాగా ఐగుప్తులోకి సువార్తను తీసుకెళ్లారంట కురేనుడైన సీమోను. అక్కడ తనను 100వ సంవత్సరం 100 ADలో తనను 2 ముక్కలుగా రంపముతో కట్ చేసి చంపేశాడు. క్రీస్తు నిమిత్తం హతసాక్షి అయ్యాడు ఈ కురేనుడైన సీమోను. అయితే ఇంత గొప్ప సీమోను, ఇంత గొప్ప సాక్ష్యం కలిగిన సీమోను చూస్తే లూకాసు వార్తలో ఏముందంటే, యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దాన్ని పెట్టిరి అంట. ఆయన ఆనాడు పస్కా అది సందర్భం, ఆ పండగ టైంలో ప్రపంచ దేశ యూదులందరూ కూడా యెరూషలేముకి వస్తారు. అక్కడికి వచ్చి బలి అర్పిస్తారు, పస్కా పండుగను ఆచరిస్తారు. తన 2 కుమారులను తీసుకొని తాను యెరూషలేం పట్టణంకి వస్తున్నప్పుడు ఆ మార్గ మధ్యలో యేసు ప్రభు మీద సిలువను వేసి ఆయన ముళ్ళకిరీటం పెట్టి ఆయన నడుస్తూ ఉంటే ఆయన 2 పక్కల సైనికులు నడుస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ యూదుల సంబంధించిన సైనికులు, రోమన్ సైనికులు అందరు కలిసి ఒక 600 మంది యేసు ప్రభు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఈ 2 పక్కల లైన్ గా వెంబడిస్తూ ఉన్నారు. ఆ రోజులు ఎలా ఉండేదంటే, రోమన్ సైనికులు ఏది చెప్తే అది చేయాల్సిందే అనమాట. అంటే ఇక్కడ చూస్తే కురేనుడైన సీమోన్ని బలవంతం చేసిరి అని మనం మార్కు సువార్త, మత్తయి సువార్తలో మనం చూసాం. అంటే అక్కడ చూస్తే వారి ఇంటెన్షన్ ని ఫస్ట్ మనం గమనిస్తే, సైనికుల ఇంటెన్షన్ ఎందుకు కురేనుడైన సీమోన్ని బలవంతం చేశారు అంటే, యేసు ప్రభుని ఆ రాత్రి అక్కడ అన్న కయప దగ్గర తీసుకెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి గెత్సెమనేలో అరెస్ట్ అయిన తర్వాత ఆ నైట్ అక్కడ ఆయనకి హింసిస్తారు, పిడిగుద్దులు గుద్దుతారు. ఆయన పళ్ళు కూడా షేక్ అయిపోయినట్టుగా, ఇదంతా కూడా స్వెల్లింగ్ వచ్చేసిందంట. ఈ మొహం మీద ముసుకేసి గుద్ది, నిన్ను గుద్దింది ఎవరో ప్రవచించు యేసు అని చెప్పి ఆ సైనికులు ఆయనతో ఆడుకున్నారు. ఆయనతో చాలా హేళన చేశారనమాట. ఆయన్ని బాగా హింసించారు. ఆ సమయంలో మొహం మీద ఉమ్మేశారు. ఆ రాత్రి యేసు ప్రభుని ఒక గుంత అలాంటి ఒక దాంట్లో చేతులు తాడుతో కట్టేసి చేతులు పైకి ఇట్లా వేలాడిపిస్తూ ఆ గుంతలో ఆయన్ని నిలబెట్టారు నైట్ అంతా కూడా. యేసు ప్రభు ఆయనకి 102, 104 ఫీవర్ ఉన్నట్టుగా చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. ఆయన తలనొప్పి, బాడీ పెయిన్స్ తో ఉన్నారు.
తెల్లవారగానే మళ్ళీ యూదులు వచ్చి ఆయన తీసుకొని అటు హేరోద్ దగ్గరికి ఇటు పిలాతు దగ్గరికి తిప్పుతూ ఉంటారు. ఆ తిప్పుతూ ఉన్నప్పుడు ఆయన ఈడ్చుకొని వెళ్తూ ఉంటారు. ఆ సంఖ్యలు చేతి కడటం వల్ల చేయంతా కూడా చిట్లిపోయి ఉంటది, మాంసం చిట్లిపోయి ఉంటది. దారిలో కూడా కొంతమంది ఆయన మీద రాళ్ళు వేసుకొచ్చినట్టు. ఇంకో దగ్గర అయితే ఆయన యేసు ప్రభుని హేరోద్ దగ్గరికి పిలాతు దగ్గర తిప్పుతున్నప్పుడు ఒక అతని ఇంట్లోంచి వచ్చి ఒక కర్ర తీసుకొచ్చి వెనక నెత్తి మీద కొట్టినట్టు కూడా చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. చివరికి పిలాతు యేసు ప్రభుని తప్పించాలని చెప్పి కొరడా శిక్ష విధిస్తే ఆయన విడిచిపెడతారేమో అని యేసు ప్రభుని కొరడా శిక్ష విధించాలని కూడా విధించినప్పుడు అది మామూలు కొరడా శిక్ష కాదు, ఒళ్ళంతా కూడా చిట్లిపోయింది, మాంసము. దాన్ని ఒక పదం వాడతారు, యేసు ప్రభు వీప్ మీద ఉన్న ఆ పుండుకు ఒక పదం వాడతారు, దాని హీబ్రూలో మొలేపి అంటారు. మొలేపి అంటే అన్ని గాయాలు కలిసి ఒక గాయంగా అయిపోయింది అనమాట. తన వీపంతా కూడా, అంటే వీపు ఇక్కడ ఏదో గాయం ఉంది, కింద 2 గాయాలు అట్లా కాదు, వీపంతా ఒక గాయంగా అయిపోయినది యేసు ప్రభు. అలాంటి పరిస్థితుల్లో మనకి జలుబు చేస్తేనే 2-3 రోజులు మనం లెగలేం, ఏం తిన్నా రుచి ఉండదు. ఆ తలనొప్పి వస్తే మనకి ఇంట్లో అరిచేస్తాం, నన్ను ఒంటరి వదిలే, నాకు తల బాగాలేదు, నొప్పి వస్తుంది అని చెప్పేసి తలుపులు వేసుకొని ఇంట్లో పడుకుంటాం, జెండు మోరాసుకొని పడుకుంటాం. అటువంటిది అంతగా హింసిస్తే యేసు పరిస్థితి ఎలా ఉండాలి? ఆయన మీద దాదాపుగా 50-70 కేజీల ఆయన సిలువను ఆయన మీద మోపి ఆయన తీసుకెళ్తూ ఉంటే, ఇటువంటి సిచ్యువేషన్ లో ఆ బాడీ అట్లా స్ట్రగుల్ అయిపోయి నలిగిపోయిన సిచ్యువేషన్ లో ఆయన మోసుకొని వెళ్తూ నడవలేక రాళ్ళట్టు వచ్చి అక్కడే దారిలోనే 2 సార్లు 3 సార్లు పడిపోతారు. కొండ మీద ఒకసారి పడిపోతారు యేసు ప్రభు. అలా స్లోగా వెళ్తుంటే ఈ సైనికులకి చిరాకు వచ్చి ఉండొచ్చు, ఈయన ఎంతసేపు లాక్కెళ్తాడు, ఈయన తొందరగా వెళ్ళిపోతే మా పని అయిపోతుంది కదా. వాళ్ళు ఏం పని, వాళ్ళ సైనికులు వాళ్ళకున్న పని ఏంటి? ఆయన సిలువ వేసి ఇంటికి వెళ్ళిపోవాలి, తినేసి పడుకోవాలి, వాళ్ళ పనులు చేసుకోవాలి, డ్యూటీస్. అంతేగాని వాళ్ళ ఇంటికి గుడికి లేదు ఆరాధన చేసుకోవాలా, లేకపోతే ఇదేంటి అని గ్రంథాలు చూసేంత కాదు కదా. వాళ్ళ పని వాళ్ళు ఏంటంటే డ్యూటీ ఫుల్ఫిల్ చేసుకోవాలి, తొందర అయిపోతే బాగుండు అని. ఆ డిస్టెన్స్ ఏమైనా కవర్ అవుతుందేమో అని చెప్పి ఆ కురియన్ సీమోను అప్పుడే తన 2 పిల్లలు తీసుకొని ఆయన వెళ్తున్నప్పుడు ఆ గుంపులో ఆయన కనిపిస్తే లాక్కొని వస్తారు. ఆ 2 పిల్లల్ని పక్కన పెట్టి ఆయన వచ్చి మొయ్యి అంటే తొందరగా అయిపోతుందేమో ఈ ప్రయాణము అని బలవంతం చేస్తారు. ఆ సైనికులు ఏ ఉద్దేశంతో వారు బలవంతం చేశారో వాళ్ళ మూర్ఖత్వం మనకు సంబంధం లేదు. కానీ ఇక్కడ అసలు యేసు ప్రభు ఆయనకి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ అది ఏంటంటే మనము నేర్చుకోవాల్సిన విషయం. యేసు ప్రభు నేను చనిపోయి వెళ్ళిపోతాను, నాది ఫుల్ఫిల్ అయిపోతుంది, నేను ఎందుకు వచ్చాను, నా పని ముగిస్తున్నా, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ప్రతి దినం నా సిలువను మోయాలి. ఎలా మోయాలి తెలుసా అని చెప్పి దేవుడు అక్కడ చూపిస్తాడు కురియన్ సీమోను ద్వారా. నాకు తెలిసి ఆ సిచ్యువేషన్ తన జీవితాన్ని మార్చేసి ఉంటది. అందుకే యేసు ప్రభు కొరకు హత్సాక్షి అవటానికి కూడా ఆయన వెనకాడలేదు. ప్రియమైన వాళ్ళారా, అందుకే ఈరోజు మనము ఈ యొక్క సబ్జెక్ట్ లో నేర్చుకోవాల్సిన విషయము చాలా అమూల్యమైన విషయం ఉంది. అదేంటంటే ఆ సిలువ మనం ప్రతిరోజు మొయ్యాలి. విశ్వాసి అనేవాడు సిలువను మోయాల్సిందే, సిలువను మోయాల్సిన. భక్తుడు చెప్పినట్టుగా సిలువ క్రీస్తు చనిపోయాడు అని మనం బోధించట్లే. ఈ 40 దినాలు మనము చాలా సంఘాల్లో లెంట్ పాటిస్తూ ఉంటారు, చాలా మంది ఉపవాసం ఉంటారు. ఇక్కడ యేసయ్య మా కోసం చనిపోయావు జ్ఞాపకం చేసుకోవటం చాలా మంచిది. అయితే యేసు ప్రభు చనిపోయి ఆయన సమాధిలో లేడు, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరలా వస్తున్నాడంటే ఆయన వచ్చేంత వరకు మనం సిలువను మోయాలి. నేను అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ఉపేక్షించుకోవాలి. మనలో ఉన్న ఏదైతే ఉన్నదో, మనలో ఏమైతే ఉన్నవో, మనలో ఏమైతే జ్ఞానం కలిగి ఉన్నాం, తెలివిని కలిగి ఉన్నాం, మంచి ఉద్యోగాలు కలిగి ఉండొచ్చు, మంచి ఆరోగ్యం కలిగి ఉండొచ్చు, మంచి ఆస్తిపాస్తులు కలిగి ఉండొచ్చు, అవన్నీ ఉపేక్షించాలి. ఇవి నాది కాదు ప్రభు. నిజంగా చూస్తే బయట కొన్ని అవి మతాలు కాదు, ఈ మధ్య బయట కొంతమంది కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఇవి ఈ మధ్య స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళు ఎంత ఆస్తున్నా కూడా వాళ్ళు తినే దాంట్లో కొన్ని వాళ్ళు నిబంధనలు పెట్టుకున్నారు, వాళ్ళు జీవించే విధానంలో కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. అసలు క్రైస్తవులకు ఉండాల్సిన నెమ్మది, క్రైస్తవులో ఉండాల్సినంత ప్రేమ వాళ్ళలో కనిపిస్తూ ఉంటది. వాళ్ళు ఏదో ధ్యానం చేస్తూ ఉంటారు, నార్మల్ బట్టలు వేసుకొని ఉంటారు. వాళ్ళని చూస్తుంటే ప్రభా ఇవన్నీ సువార్తల్లో నువ్వు మాకు బోధించిందే కదా అనిపిస్తుంటది. నేను రీసెంట్ గా ఒక దినము ఒక వ్యక్తిని చూశాను, కోటీశ్వరుడు, తను అమెరికాలో జాబ్ చేసేవాడు, చాలా కోట్ల ఆస్తున్నది. తన కుమారుడికి ఆరోగ్యం బాగాలేకపోతే ఇండియా వచ్చాడు ట్రీట్మెంట్ కోసం. ఆ కుమారుని సెట్ చేయడం కోసం అని
అమలాపురం రాజమండ్రి ప్రాంతం ఆ దగ్గర ఒక ఎకరం స్థలం కొన్నాడు ఆయన, కొన్ని కోట్లు పెట్టి. అక్కడ ఫామ్ హౌస్ వేశాడు తన కుమారుడు ఆరోగ్యం కోసం అని. ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఒక ఇల్లు కొనుక్కున్నాడు. ఆ కుమారుడు కోసం డ్రైవర్ ని పెట్టాడు, కారు తీసుకున్న డ్రైవర్ ని పెట్టాడు. ఆ కుమారుడు కోసం ఒక టీనేజ్ అమ్మాయిని ఆమె కోసం పెట్టి, పని మనిషిగా పెట్టి తను చూసుకోవాలి, కేర్ టేకర్ గాని. కానీ రీసెంట్ గా అతన్ని చూశాను నేను. ఆయన చేతిలో ఒక పూసల దండ ఉంది. ఆయన కోటీశ్వరుడు. ఆయన గురించి విన్నాను, ఫస్ట్ టైం చూశాను. ఆయన చూసేసరికి ఎంత నిదానంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రభా, ఇవన్నీ మాకుండాల్సిన లక్షణాలు, ఇవన్నీ విశ్వాసం లక్షణాలు ప్రభా. ఎందుకు విశ్వాసం ఉండట్లేదంటే మనం ప్రాక్టీస్ చేయట్లేదు, సిలువను మోయట్లేదు మనం. మనలో అరుపులు, కేకలు, గొడవలు, కొట్లాటలు, సంఘాల్లో కొట్లాటలు, ఆ కానుక పెట్టి కోసం ఫైటింగ్ చేస్తారు, ఆ చైర్ కోసం ఫైట్ చేస్తారు. ఎంత భయంకరము! అంతమంది ఐగుప్తులో 420 సంవత్సరాల బానిసత్వంలో ఉండి ఆ మూలుగుతూ ఉంటే, ఆ మూలుగులు చూసి దేవుడు వాళ్ళని విడిపిస్తే వారిని తీసుకొని మోషే లీడ్ చేస్తున్నాడు. వారు చూస్తే రాత్రి అగ్నిస్తంభం కనబడుతుంది, పగలు మేఘస్తంభం కనబడుతుంది, చెప్పులు తెగిపోవట్లేదు, అరిగిపోవట్లేదు. పొద్దున్న తెల్లవారి ఆహారం ఆకర్షించి పడుతుంది, మండ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇన్ని చూసి, అద్భుతాలు చూసి మధ్యలో ప్రశాంతంగా ఉన్న టైంలో కోరహు ఆ కుమారులు 250 మందిని వేసుకొని వచ్చేసి, మోషే నీకు చాలా గర్వం ఎక్కువైందయ్యా, నువ్వు హెచ్చించుకుంటున్నావు, దేవుడు నీతోనే కాదు మాతో కూడా మాట్లాడతాడు, కొంచెం పక్కకు పో అని చెప్పి అన్నారు. ఇంత కష్టపడి ఈయన చేసి తీసుకొచ్చాడే అన్న ఆలోచన రావట్లేదు వాళ్ళకి. అంటే ఇంకా మంచి సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేరి కోసం ఫైట్ చేస్తున్నారు. ఆ రోజులు అలాగే ఉంది, ఈ రోజుల్లో కూడా అలాగే ఉంది. దేవునికి ప్రేమను చూసి వాక్యం ఇంత విని కూడా సంఘంలో కొట్లాటలు, ఆయన పేరు ఒక లిస్ట్ లో చెప్పకపోతే కొట్లాటలు, ఆయన పొగడపోతే కొట్లాటలు, పాస్టర్ గారికి ఏమైనా ఇవ్వకపోతే ఫైటింగ్. చూస్తే సంఘంలో ఎన్ని రాజకీయాలు వచ్చేస్తుంది. అందుకే లోకము అనేది సంఘంలో రావద్దు. సంఘం లోకంలో వెళ్ళి సువార్త చెప్పాలి, కానీ లోకం సంఘంలోకి రావద్దు. కానీ లోకం సంఘంలోకి వచ్చేసింది. ఎంత భయంకరం! అందుకే యేసు ప్రభు సత్యాన్ని చెప్పారు. సత్యము మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాల్సిందే. సంఘానికి ఎందుకండి కానుక పెట్టుతో? అసలు వచ్చి వాక్యం విని వెళ్ళాల్సిన కానుక పెడితే ఏం పని? వాక్యం చెప్పే సేవకుడికి కానుక పెడితే ఏం పని? నమ్మకంగా సంఘం మీద పెట్టినప్పుడు, పెద్దలుగా పెట్టినప్పుడు నమ్మకంగా నడిచిపోయి దొంగ లెక్కలు ఎందుకు రాస్తున్నారు? చూడండి, అసలు వాక్యం చెప్తున్న వారే, వాక్యం తెలిసిన వారు ఎంత భయంకరంగా జీవిస్తున్నారు. ఈ దినము ఈ కురిన సీమము నేర్పిస్తున్న ఒక అద్భుతమైన సత్యము, యేసు ప్రభుని సిలువను మోసుకొని ఆయన వెంట వెళ్ళాలి, ఆయన వెంట వెళ్ళాలి, ఆయన వెంట వెళ్ళాలి అని నేర్పిస్తుంది. 2 వాక్యాలు మనం చూద్దాము. అపోస్తలుడైన పౌలు చెప్తాడు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9, 10, 11 వచనాలు ఏమంటాడంటే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వల్లైన నీతి, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. పౌలు తన గురించి చెప్తున్నాడు. నేను యేసు ప్రభు ముందు అగపడు నిమిత్తం, నేను కనిపించట కొరకు ఏ విధము చేత, ఏదైనా సరే, ఎలాగైనా సరే మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. ఆయన కోరిక ఏంటంటే, ప్రభు ఎలాగైనా సరే ఈ కొరంథీ సంఘములో, ఈ కొరంథీ ప్రాంతంలో ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టేసుకోవాలి ప్రభు. నేను ఒక 5 years అయ్యేసరికి మంచిగా ఎస్టాబ్లిష్ అయిపోవాలి. నాకు ఒక సెంట్ పాల్ చర్చ్ అని ఒక పెద్ద చర్చ్, దాంట్లో దాదాపుగా ఈ చుట్టుపక్కల ఈ అన్ని జనులు అంటే ఎఫెసి, కొరంథీ చూస్తే ఈ అన్ని ప్రాంతాల్లో బ్రాంచెస్ విస్తరించాలి. ఈ సంవత్సరం ఒక 10 బ్రాంచెస్ పెట్టాలని విజన్ పెట్టుకున్నా. ఇలాంటివి ఎక్కడ లేవండి. పౌలు రాసిన పత్రికల్లో సువార్త చెప్తున్నాడు, ఒక పెద్దలాగా పెడుతున్నాడు, ఒక సేవకుని అపాయింట్ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అయ్యా యేసుక్రీస్తే పునాది, దాని మీద మరి వెలగల రాళ్ళు బంగారంతో కడతారో, వెలగల రాళ్ళతో కడతారో, గడ్డితో కడతారో, పేతో కడతారో, మీ ఇష్టం, కట్టుకోండి. పునాది వేసిన నేనైనా అంతేనండి, ఈ సంఘం స్టార్ట్ చేసిన నేనైనా, నడిపిస్తున్న మీరైనా, ఇద్దరం గొప్పం కాదు, దీన్ని పోషిస్తున్న యేసు ప్రభు గొప్ప అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంతేకాని తన జీవితంలో ఎక్కడ కూడా ఈ విషయాలు, అంటే ఎక్కడ కూడా తాను ఒక
పలుకుబడి కోసం కానీ, లేకపోతే తనొక ఆస్తి కోసం కానీ, లేకపోతే తనకి ఇవ్వాలని కానీ, అంటే తను ఎవరో పొగడాలని కానీ ఆయన ఆశించలేదు. ఎక్కడ పౌలు రాసిన పత్రికల్లో ఎక్కడ కూడా మనం చూడం. ప్రియమైన దేవుని సంఘమా, ఈ రోజుల్లో చూస్తే సంఘం ఎలా అయిపోయింది, సంఘం పరిస్థితి ఎలా అయిపోయింది, సిలువను మోయాల్సిన సంఘం నిజంగా బాధకరము. విశ్వాసులు, బైబిల్ వాక్యం చెప్తుంది, యేసు ప్రభు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే ఉపేక్షించుకోవాలి. ప్రతి దినము నా సిలువను మోయాలంటే సేవకులు ఏం చేస్తున్నారు? బ్యాగులు మోపిస్తున్నారు. సంఘం ఎలా తయారైపోయింది? సేవకునికి సేవ చేస్తే పరలోకంలో మాకు ఉచిత ప్రవేశము, పరలోకంలో మంచి స్థానము, మంచి బహుమానం ఉంటుందని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. సేవకుల కోసం ఫైట్ చేస్తున్నారు. మా సేవకుడు గొప్ప, మా సేవకుడు గొప్ప అని కొట్లాడుకుంటున్నారు. సేవకుడికి సేవ చేస్తే పరలోకానికి వెళ్తామా? అలా అక్కడ లేదు కదండి. అలా ఉంటే పౌలు ఎంత మంచిగా సేవ చేపించుకునేవాడు. అపోస్తలులైన పేతురు, యోహాను చూడండి, వారు వెళ్ళి ఆనాడు ఉదయమునే వారు దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఆ కుంటివాడు కూర్చొని, అయ్యా నన్ను కనికరించు, ఏమైనా సహాయం చేయంటే, వెండి బంగారం మా దగ్గర లేవయ్యా, యేసు నామం లేచి నడవనగానే దిగ్గున లేచి నడిచాడు. అందరు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఆ మంటపంలో ఆయన నడుస్తూ ఉంటే ఆయన చూసి, పేతురు యోహాను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు పేతురు అంటాడు కదా, ఏమయ్యా, ఆయనకి బలము శక్తిని ఇచ్చేంత మాకంటే ఆయనకు మోకాళ్ళ బలం ఇచ్చేంత శక్తి మాకెక్కడిది? ఆయన నడిపించే శక్తి మాకెక్కడిది? మా దగ్గర లేదు. ఇది యేసు వల్లనే జరిగింది అని సువార్త చెప్పారు. ఇది ఆయన వల్ల జరిగింది. ఆయన చంపేశారు, సిలువలు వేశారు ఆయన్ని, కానీ యేసు ప్రభు బూడిదలు లేచాడు అని చెప్పి ఆయన పునరుత్థానం సాక్ష్యం ఇచ్చి సువార్త చెప్పారు. కానీ ఎక్కడ కూడా మరి స్వస్థపరచు వరం కలిగిన అయ్యో పేతురను, చచ్చిన వాళ్ళు లేపుతున్న పేతురను, కుంటి వాళ్ళు నడిచారని పేతురు ఎక్కడ చెప్పుకోలేదు. ఈరోజు చూస్తే ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ క్రిస్టియన్ ఛానల్ చూసినా, ఏ చర్చ్ ఛానల్ చూసినా కూడా ఇదిగో వాళ్ళు ఇంత కానుక ఇచ్చారు, మా మీటింగ్ పెడితే కానుక ఇవ్వండి, అంతేనండి. ఈ మా మీటింగ్ లో ప్రార్థన చేస్తుండగా చచ్చేవాడు బతికాడని చెప్పేసి ఒక తమ్నైల్ వేసుకుంటారు. 1,00,000 వ్యూస్ వచ్చిన చూసిన పాట అని చెప్పి తమ్నైల్ వేసుకుంటారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 1,00,000 మంది చూస్తే పరలోకంలో ఏమైనా ఫస్ట్ సీట్ లో ఉంటావా? 1 మిలియన్ వ్యూస్ అని పెడతారు. దేనికోసం 1 మిలియన్ వ్యూస్ పెడుతున్నారు? దేనికోసం 1,00,000 వ్యూస్ పెడుతున్నారు? దేనికోసం 10,000 సబ్స్క్రైబర్స్ అని పెట్టుకుంటున్నారు? దేనికోసం 1,00,000 సబ్స్క్రైబర్స్ అని పెట్టుకుంటున్నారు? ఫస్ట్ టైం తెలుగు క్రిస్టియన్ హిస్టరీలోనే 10 లక్షల సబ్స్క్రైబర్స్. ఎవరి కోసం అవన్నీ? అవి పరలోకం తీసుకెళ్తాయా? మా సేవకుడికి ఎక్కువ సబ్స్క్రైబర్స్, మా సేవకుడికి ఎక్కువ వ్యూవర్స్. ఆ వ్యూవర్స్ దేనికోసం? సంఘం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆనాడు అపోస్తులు చూస్తే వాళ్ళన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటే ప్రతి చోట చెప్పింది సువార్త చెప్పారు. మరణమును ప్రచురిస్తూ వెళ్ళారు. యేసు పునరుత్థానం ప్రచురం చేశారు. కానీ వాళ్ళ హీలింగ్స్ గురించో, వండర్స్ గురించో, కానుకల గురించి ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఈరోజు సంఘము భ్రష్టు పట్టిపోయింది. ఈరోజు సంఘం భ్రష్టు పట్టిపోయింది. ఈరోజు సంఘానికి కావాల్సిన వ్యూస్ కావాలి, సంఘానికి కౌంట్ కావాలి, సంఘానికి డబ్బులు కావాలి, సేవకునికి పేరు కావాలి. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? ఏ వ్యూవర్స్ ఉన్న వాడితో ఫాలో అవుతున్నావు? ఏ వాక్యం చెప్పేవాడితో ఫాలో అవుతున్నావు? నీ సేవకుడు, నువ్వు ఫాలో అవుతున్న సేవకుడు యేసు పునరుత్థానం ప్రచురం చేస్తున్నాడా? నువ్వు ఫాలో అవుతున్న సేవకుడు అయ్యా నువ్వు ప్రతిరోజు సిలువను మోయాలని బోధిస్తున్నాడా? నీ చేత బ్యాగులు మోపిస్తున్నాడా? నీ చేత ఇంట్లో పని చేయించుకుంటున్నాడా? ఏం పని చేస్తున్నాడు? ప్రియమైన దేవుని సంఘం ఆలోచన చేయాలి. ఈ చివరి దినాల్లో మోసపోవద్దు, మోసగించబడద్దు. కురేడు సీమోను చేసిన పని మనం చూసాం. తాను హత్సాక్షి అయ్యాడు. పౌలు చెప్తున్నాడు, ఏ విధంగా ఏమన్నా కానియండి, నాకు కావాల్సింది ఆయన పునరుత్థాన బలాన్ని నేను టేస్ట్ చేయాలి, ఆ బలాన్ని నేను ఎరగాలి. యేసు ప్రభు మరణ విషయములో ఈక్వల్ పెయిన్ ని అనుభవించాలి. ఏ సేవకుడు ఈరోజు అలా ఉన్నారండి? యేసు ప్రభు మరణ, ఆ ఆయన సిలువ మరణం, ఆయన పెయిన్ ని నేను కూడా అనుభవించాలి. ప్రార్థనలో అంతగా పోరాడుతున్న సేవకుడు ఎక్కడ ఉన్నాడు ఈ రోజుల్లో? నేను ఎవరు లేరు అని చెప్పట్లేదు, నేనే మంచోనని చెప్పట్లేదు, ఉన్నారా అడుగుతున్నాను. మీరు చూసారు అటువంటి సేవకుడిని? ప్రియమైన దేవుని సంగమా, సూటు బూట్ వేసుకొని ఏసీలో ఉండి లగ్జరీస్ గా సేవ చేస్తున్న సేవకుడు, అడవిలో చెప్పులు లేకున్న సేవకుడు, ఇద్దరు దేవుని దృష్టిలో ఒకటే. దేవుడు ఆ సిచ్యువేషన్ బట్టి దేవుడు ఒక్కొక్క రీతిలో వాడుకుంటున్నాడు. కాబట్టి సూటు బూట్ వేసుకున్న వాడికి పరలోకంలో ప్రత్యేకమైన స్థానం ఏమి ఉండదు.
మోసపోవద్దు, సంఘం మోసపోవద్దు. అది అర్థమైంది. దేవుని సేవకుడు అంటే పాలేరు లాంటి వాడు. రే గడ్డేసి పోయి అంటే ఎందుకు గడ్డేసి రావాలి? అయ్యా గడ్డి చెప్పేవయ్యా, నేను గడ్డేసి వచ్చని చెప్పాలి, అంతే. అది సేవకుని పని. ఈరోజు సేవకుడు అలా లేడు. పేరు సేవకుడు, బతికి కింగ్ లాగా బతుకుతున్నాడు. కానీ పౌలు చెప్తున్నాడు, నాకు ఆయన మరణం ఒక ఆ అనుభవాన్ని నేను పొందుకోవాలని. దానికోసం తను ఏం చేశాడంటే 11వ వచనం అంటాడు, ఫిలిప్పీ పత్రిక 3:11 ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో, ఇంత నీచమైంది, ఇంకా మనకి లోకంలో నీచమైనది పెంట. ఏదైనా ఒక ఎవరైనా ఒకటి వరస్ట్ గా మనం వాడిని కంపేర్ చేయాలి అని చూపించాలంటే పెంట లాంటి అంటే తనకున్న జ్ఞానం, తనకున్న తెలివి, తనకున్న సమస్తాన్ని పెంటతో ఈక్వల్ చేశాడు. ఆయనకున్న గొప్పతనం ఏంటంటే పౌలు యేసు మరణము ఆ అనుభవాన్ని పొందుకోవటమే నా ఆస్తి, తన బలం పొందుకోవటమే నాకు కావాల్సిన ధ్యేయం, నా జీవిత లక్ష్యం అని చెప్పుకొని ముందుకెళ్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంఘం, ఈరోజు నువ్వు సిలువను మోస్తున్నావా? ఆయన మరణ అనుభవంలో పాల్పంచుకుంటున్నావా? ఆయన పునరుత్థాన బలాన్ని నువ్వు చూస్తున్నావా? ప్రార్థనలో పొందగలుగుతున్నావా? యేసు కోసం త్యాగం చేయగలుగుతున్నావా? నీ కోసం, నా కోసం మరణించిన యేసు కొరకు ఏం త్యాగం నువ్వు చేస్తున్నావు? ఎన్ని త్యాగాలు చేస్తున్నావు? సంఘంలో ఎలా ఉన్నావు? తోటి విశ్వాసంతో నీ స్వభావం ఎలా ఉంది? ఒకసారి ఆలోచించి. ఆనాడు బలవంతం చేశారేమో కురేను సీమోను, కానీ ఈరోజు దేవుడు బలవంతం చేయట్లేదు. నాతో పాటుగా మోసి నాతో పాటుగా నడువు అని చెప్తున్నాడు. నాతో పాటు నడవాలి, నువ్వు సిలువను మోసి నాతో పాటు నడవాలి. దేవుని బిడ్డలారా, నిజంగా ఆయనతో పాటు నడుస్తున్నావా? ప్రతిరోజు దేనికి ప్రేమిస్తున్నావు? సాతాను ఎలా చేశాడంటే ఈ రోజుల్లో మనిషి యొక్క మైండ్ సెట్ ఎలా మార్చేశాడంటే, మనిషి దృష్టి అంతా ఇటు డైవర్ట్ చేశాడంటే, వాడు అరే ఇంత వయసు వచ్చింది, నాకు సొంత ఇల్లు లేదే అనే టెన్షన్. నా పిల్లలకి ఇంత వయసు వచ్చింది, ఇంకా పెళ్లి కాలేదే, పెళ్ళి ఇన్ని సంవత్సరాలు ఇంకా పిల్లలు పుట్టలేదే, ఇన్ని ఇయర్స్ అయింది, నాకు ఇంకా జీతం పెరగలేదే, ఇంకా నేను కారు కొనుక్కోలేకపోయానే. ఇహలోక సంబంధమైన వాటి మీద టెన్షన్స్ పెట్టేసి ప్రెషర్ పెట్టాడు. ఈరోజు ఇంకా సిటీలో చూస్తే, సిటీలో పరిస్థితి ఎలా అంటే వారానికి ఒకసారి ఆ ఏరియాలో ఫుడ్ బాగుంటుందని అటు పరిగెడతారు, ఇక్కడ ఫుడ్ బాగుందని తిండి కోసం పరిగెత్తడమే. దాంట్లో విశ్వాసం లేదు. తిండి కోసం సేవకులు కూడా హోటల్కి వెళ్ళిపోయి కూర్చొని సెల్ఫీలు దిగి పోస్ట్ చేస్తా ఉన్నారు, ఈ హోటల్లో ఉన్న ఫుడ్ బాగుంది అని. ఇటు డైవర్ట్ అయిపోయింది. అంటే యేసు తన బలం మీద ధ్యాస పోయింది లేదు. యేసు ప్రభు ఆయన శిలువ శ్రమను అనుభవించాలి, దాని సమాన అనుభవం పొందుకోవాలనే ధ్యాస లేదు, దాని గురించి లేదు. అసలు విశ్వాసుడు ఎంత ఎదిగామా దాని గురించి లేదు. ఆయన ఒకటే ఉంది, ఈ లోకంలో ఎంత అనుభవించాం, ఎంత ఆనందించాం, ఎంత మంచి బట్టలు వేసుకున్నాం. ఫోకస్ మారిపోయింది. ఈరోజు కురేను సీమ నేర్పిస్తున్న పాఠము, ఆయన సిలువను మనం మొయ్యాలి. ఆయన సిలువను మోయటం అంటే మనం ఏం చేయాలండి? మనకున్న అన్ని కూడా త్యాగం చేయాల్సింది. ఈరోజు ద బెస్ట్ గిఫ్ట్ దేవునికి ఏమి ఇవ్వగలము? ఇప్పుడు ఈ క్షణంలో ఒకవేళ యేసు వచ్చి నాకు నువ్వేమి ఇవ్వగలవు, నన్ను సంతోషపరుస్తానికి నువ్వేమి ఇస్తావంటే, మన దగ్గర ఒక బెస్ట్ గిఫ్ట్ ఉంది ఈ రోజుల్లో. ఏంటో తెలుసా? అది టైం, సమయం. సిలువను మోసే టైం ఆయనకి ఇచ్చి బెస్ట్ గిఫ్ట్. ఇంకా ఏమంటారు, దశం భాగము అది బెస్ట్ గిఫ్ట్ కాదు, అది కూడా ఓల్డ్ అయిపోయింది. గర్భఫలం, నా ప్రథమ సంతానము, ప్రథమ పంట, అవన్నీ అవుట్డేటెడ్. ద బెస్ట్ గిఫ్ట్ టైం, అదొక్కటే ఈరోజు విశ్వాసి క్రైస్తవుడు ఇవ్వట్లేదు. సిలువను మోసే టైం ఈ క్రైస్తవులు ఇవ్వటం మర్చిపోయారు. దేవునికి కానుకలు, జీతాలు మంచిగా వచ్చేస్తున్నాయి కదండి. మినిమం 50,000 జీతం అనేది ఈ రోజులు అందరికి వచ్చేస్తుంది. వేసేస్తారు కానుకలు. పాస్టర్ గారి మీటింగ్ అంటే ఓకే, నా కుటుంబంతో 10,000 రాసుకోండి అని చెప్పేస్తారు. డబ్బులు ఈజీగా ఇచ్చేస్తున్నారు, అన్ని ఈజీగా ఇస్తారు, కానీ టైం ఎవరు ఇవ్వట్లేదు. ఈరోజు కురేను సీమోన్ ద్వారా నేర్చుకోవాల్సింది ఒకటి, టైం. సిలువను మోసే టైం. పౌలు చెప్తున్న మాట, సిలువను మోసే టైం నువ్వు ఇస్తావా? ప్రభా, ప్రతి డే ఇంత టైం నీకు ఇస్తాను. ప్రార్థనలో, వాక్యంలోనూ, సహవాసంలోనూ ఇంత టైం నేను స్పెండ్ చేస్తాను. ఒక్కసారి లెక్క వేసుకోండి, 24 hours లో ఎంత టైం నువ్వు క్రీస్తు సన్నిధిలో స్పెండ్ చేస్తున్నావు? అర్ధ గంట కంటే, మినిమం ½ an hour కంటే తక్కువ టైం ఒకవేళ నువ్వు స్పెండ్ చేస్తున్నావు అంటే నువ్వు ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నావు.
అసలు ఆ దేవుడు మనల్ని డే అంతా కూర్చొని చెప్పట్లేదు. ఇలా ఈ ఒక్కసారి ఈ మెసేజ్ ద్వారా నేర్చుకోవాల్సింది ఒకటే, కమిట్మెంట్ అది ఒకటే. ఎంత టైం దేవునికి ఇస్తావు, ఎంత జెన్యున్ గా దేవుని టైం ఇస్తావు. అసలు ప్రార్థన చేసేవాడికి పక్కన ఫోన్ ఎందుకండి? ఫోన్ లేకపోతే బతకలేకపోతున్నాం. చర్చిలో ఫోన్ మనకి ఎందుకండి? వినేదే అర్ధ గంట వాక్యం, అందులో 15 నిమిషాలు పాస్టర్ గారే వేరే వేరే విషయాలు చెప్తాడు. ఉండేదే 10 నిమిషాల వాక్యం, అందులో ఫోన్ చేతులు ఎందుకు? ఆ చేసే ప్రార్థనే 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల ప్రార్థనలో ఫోన్ మనకెందుకు పక్కన? ఫోన్ లేకుండా దేవునికి టైం ఇవ్వగలవా? నీ కుటుంబ టెన్షన్స్, నీ ఆఫీస్ టెన్షన్స్ పెట్టుకోకుండా జెన్యున్ గా దేవుని టైం ఇవ్వగలవా? ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని ఈ వాక్యం ద్వారా దేవుడితో మాట నమ్ముతున్నాను, నీవు పర్సనల్ గా దేవుని కమిట్మెంట్ చేసుకోవాలని మనం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరి కురేన సీమోను గురించి ధ్యానం చేశాం. ఆయన టైం ప్రవిచ్చాడు. ఆ సిచ్యువేషన్ లో నువ్వు రక్షకుడు అని తెలియదు. అసలు తనకి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ప్రభు బలవంతం చేస్తే సిలువను మోసాడు. కానీ చివరికి ఆయన తన కుటుంబము నీ సంఘంలో ఉంది, వాక్యంలో చూసాం. ఈనాడు ప్రభ నువ్వు చెప్పినట్టుగా ప్రతి దినం మమ్మల్ని ఉపేక్షించుకొని సిలువను మోస్తున్నామా అని ప్రశ్న వేసుకుంటున్నాం. నీకు సమయం ఇవ్వకుండా ప్రభా మేము ఏం చేస్తే ఏం లాభం? నీకు ప్రథమ స్థానం ఇవ్వకుండా ప్రభా మేము ఏం చేస్తే ఏం లాభం? మా మీద సిలువ లేకుండా ఇలా వెంబడించగలం. లోక ఆశలు ప్రభా, ఈ టెన్షన్స్ అని పక్కన పెట్టి ప్రతిరోజు నీ సన్నిధిలో గడిపే కృపను దయచేయం. విన్న వాక్యం ఫలింపచేయమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.